ఇప్పుడే కాణిపాకం దర్శనం అయిపోయిందనమాట. లోపల చెప్పినట్టే వీడియో తీయలేకపోయాము, అంటే ఫోన్స్ అలౌ లేవన్నమాట. అంతగా ఏం రష్ లేదు, మేము చాలా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయాము. అక్కడ టికెట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట, 100, 150 అలాగా. బట్ మేమేంటంటే ఫ్రీ లైన్లో వెళ్ళిపోయాము, అంటే చాలా ఫ్రీగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది, ఎంతైనా ఫ్రీగానే జరిగిందనమాట. ఇదంతా కోనేరు, మేము బయటకు వచ్చి తీస్తున్నాము. మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ చెప్పినట్టే వర్షం హెవీగా పడుతుంది. ఈ కోనేరు దగ్గర హెవీగా వాన పడడం వల్ల వీడియో ఎక్కువ తీయలేకపోయాము. ఇది గోపురము, ఇది ఎంట్రింగ్ అనమాట, ఎంట్రీ గోపురం ఇది. ఈ సైడ్ చూసారు కదా, దీని తర్వాతే అనమాట కోనేరు వచ్చేది. ఈ కోనేరు దగ్గర వినాయకుడు ఉంటారు. ఇంతకుముందు మునిగే వాళ్ళం, ఇప్పుడు మునగట్లేదు, అందులో అక్కడ అన్ని క్లోజ్ చేసేసారు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడే కార్ పార్కింగ్ చేసాం మేము. ఈ టెంపుల్కి మేము వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము లోపల కూడా, అంటే లోపల అలా ఉండదు, మ్యాక్సిమం బయటే వీడియో తీసి పెడతాను. ఇక్కడ శివుడు, వినాయకుడు అందరూ ఉన్నారనమాట. ఇది ఏ గుడి అంటే శివుడు గుడి అని చెప్పారు మాకు అడిగితే. నాకు అంత ఐడియా లేదు, ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసి పెడతాను. ఇప్పుడు మేము నెక్స్ట్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ అరుణాచలం బయలుదేరుతాం అనమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇద్దండి, ఇక్కడ శివుడు ఉన్నారు కదా, శివయ్య అనమాట. ఇదంతా దర్శనం అయిపోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు. జారుతూ ఉంది ఆ నేలేమో. ఇదంతా గోపురము అట్లాగే ఉంది కాణిపాకము, కాకపోతే కొంచెం చేంజెస్ చేశారు. ఇది రిటర్న్ గోపురం, అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చాయన్నమాట గోపురం. ఇది ఇంకో గోపురము, ఇది ఆర్చి వస్తుంది అనమాట. ఇప్పుడే కాణిపాకం దర్శనం అయిపోయిందన్నమాట. ఇప్పుడే హైవే ఎక్కాము, వర్షం కొంచెం తెరపించింది అనమాట. మేము కాణిపాకం వెళ్ళేటప్పుడు అంత హెవీగా పడింది. కరెక్ట్గా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఎక్కువ వర్షం ఏం పడట్లేదు. అరుణాచలంకి వెళ్ళాలంటే చాలా వరకు పిలుపు రావాలి, శివయ్య మనకి అనుగ్రహం ఉండాలి అని చెప్తారు. మేము చాలా రోజులు ట్రై చేసి ఒకసారి వెళ్ళాము. బట్ ఆ టైంలో ఏంటంటే మేము ప్రదక్షిణం చేయలేకపోయాము. చేద్దామని నేను మా అమ్మ ఫిక్స్ అయ్యామన్నమాట. బట్ ఏంటంటే ఎర్రటి ఎండలో అందులో ప్రదక్షిణ సగం చేస్తున్నారు. బట్ ఏంటంటే అక్కడ చెప్పులు వేసుకోకూడదు, సాక్స్లు వేసుకోకూడదు. మేము చూసింది ఏంటంటే చాలా వరకు సాక్స్లు వేసుకొనే ప్రదక్షిణలు చేశారు. మా హస్బెండ్ అంటే లేదు వెయ్యకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పి మేము అయినా కూడా కొంచెం దూరం, మా కార్ పార్కింగ్కి గుడికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం ఉందనంగా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. ఎర్రటి ఎండ, కాళ్ళు బొబ్బలు కట్టేసాయి. జస్ట్ 1 కిలోమీటర్కి మేము అంతలా ఇబ్బంది పడ్డాము. ఎప్పుడైనా సరే నైట్ టైము ప్రదక్షిణ చేయడం మంచిది, లేదా ఈవినింగ్ టైము, లేదా ఎర్లీ మార్నింగ్ అలా చేయడం బెస్ట్. అంటే ఈ క్లైమేట్కి ఎప్పుడు చేసినా చాలా వరకు బెస్టే, ఎందుకంటే నేల చల్లగా ఉంటుంది, అది కొండ ప్రాంతం కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. మేము లాస్ట్ టైం చేసినట్టు ఎవరు చేయబాకండి. అంటే మెయిన్ ఏంటంటే కాళ్ళు బొబ్బలు కట్టేశాయి. రిటర్న్లో ఎవరైనా తిక్కలోలం కదా, మేము కొంచెం ముందే సాక్స్లు వేసుకుంటే అంత కాలేవి కాదు. దర్శనం అంతా అయిపోయి ఏడ్ చేసి అంతా అయిపోయిందనగా రిటర్న్లో నేను మా మమ్మీ సాక్స్లు కొనుక్కున్నాం అనమాట. అలా జరిగింది పోయినసారి లాస్ట్ టైము. బట్ ఈసారి ఏంటంటే మేము ఈ రూట్లో వేలూరు రూట్లో వెళ్తున్నాము. ఇదంతా దాదాపు కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగే ఉంటుంది, మరీ అంత కాదు. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగోదు. చూడండి ఎంత గుంతలు ఉన్నాయో. ఈ రూట్లో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత గుంతలు లేవు, ఇప్పుడు వాటర్ కదా, అంటే వానలు పడి మరీ ఎక్కువ గుంతలు. మా ముందెళ్ళే కారు ఇబ్బంది పడింది, దాని ముందు బస్సు, ఇలా మేము మాకు ఎదురు పడే వాళ్ళు కానీ మేము వెళ్ళేటప్పుడు కానీ చాలా హెవీగా ఉన్నాయి. కారులో వెళ్ళిపోవచ్చు, మనం వెళ్ళే కారులో ఏంటంటే కొంచెం చూసుకుంటూ స్లోగా వెళ్ళడం బెస్ట్. ఈ రోడ్లో కొంచెమే అంత హెవీగా ఏం బాగుంటుంది. కొంచెం ముందుకెళ్తే రోడ్డు బాగుంది, ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పుడు కూడా మరీ అంత రోడ్డు బాగోదు. ఈ రూట్లోనే అమ్మవారి గుడి కూడా ఉంటుందంట, మేము ఎప్పుడు వెళ్ళలేదు, మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము, ఈసారి వెళ్ళాలి. ఆ అమ్మవారి పేరు వారాహి అమ్మ అనమాట. ఈ రూట్లో వెళ్తే సిరిపురం వస్తుందని చెప్పారు మా హస్బెండ్. మేము ఈసారి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే మాకు గిరి ప్రదక్షిణకి టైం సరిపోదు, అందులో మేము వెళ్ళేది జ్యోతి కదా, ఆ జ్యోతి వెలిగించే టైంకి మేము అక్కడ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ రూట్ మొత్తం అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. చూడండి ఎంత గుంతలు ఉన్నాయో. మ్యాక్సిమం వర్షాకాలంలో కొంచెం అవాయిడ్ చేయండి. ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళకి తప్పదు, మనం ఈ రూట్లోనే వెళ్ళాలి. ఈ రూట్ ఏంటంటే కొంచెం గుంతలు ఉన్నాయి. ఈ రోడ్డు కొంచెం బాగా చేస్తే ఖచ్చితంగా ఈ రూట్లోనే వెళ్ళొచ్చు. వర్షాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది బోర్డర్ అనమాట, ఏపీ తమిళనాడు బోర్డర్ అనమాట, వేలూరు రోడ్డు ఇది. ఈ రూట్లో వెళ్ళినప్పుడు మేము సిరిపురం కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మేము స్కిప్ చేసాము. చెప్పా కదా దర్శనం నాకు సరిపోదు, అందులో గిరి ప్రదక్షిణ చేయాలి. 14 కిలోమీటర్లు ఫస్ట్ టైం నడుస్తున్నాం అనమాట.
మా హస్బెండ్ నడిచేసారు ఆల్మోస్ట్. ఇంతకుముందు మాలేసినప్పుడు మేము ఇప్పుడు దాకా చేయలేదు. మమ్మీ వాళ్ళు కూడా రావాల్సింది, బట్ మిస్ అయిందనమాట. చూసారు కదా కార్ ఎలా వెళ్తుందో, చాలా స్లోగా. అప్పటికి మేము కార్ ఆపేసామన్నమాట. నిదానంగా వెళ్దాము, స్లోగా వెళ్దాము, టైం ఉంది మాకు. ఆల్మోస్ట్ నైట్కి రీచ్ అయినా పక్క రోజు కాబట్టి జ్యోతి మేము అంత తొందర ఏం పడలేదు. చూసారు కదా ఆ కార్ ఎంత స్లోగా అక్కడికి స్ట్రక్ అయిపోయింది అనమాట. ముందు వ్యాన్ ఉంది, స్కూల్ పిల్లల వ్యాను, ఇటు సైడ్ టెంపో ఉందన్నమాట. చాలా స్లోగా వెళ్ళాలి. మ్యాక్సిమం ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. చూసారు కదా ఈ పక్క చెట్లు, ఇదంతా చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే వర్షాకాలం కదా అంతగా ఏం అనిపించలేదు. ఇవన్నీ రాళ్ళు. ఫోన్లో చూపించిన కంటే డైరెక్ట్గా వెళ్ళి చూసినప్పుడు కూడా బాగుంటుంది వ్యూ అనేది. వ్యూ పాయింట్ బాగుంటుంది అనమాట ఈ రోడ్లో. చాలా వరకు బెస్టే. అంటే లాస్ట్ టైం కూడా మేము ఇదే టైంకి వెళ్ళాము. బట్ ఏంటంటే అప్పుడు వర్షం లేదు, ఇప్పుడు వర్షం ఉంది, అంతే తేడా. లాస్ట్ టైం మేము పళని దగ్గర ముగ్ధేశ్వర్ అనే గుడికి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రూట్లోనే వెళ్తున్నామని కాణిపాకము, అరుణాచలము దర్శించుకొని ఇంకా ఆ రూట్లో వెళ్ళాము. ఈసారి ఎప్పుడైనా పళని వెళ్ళినప్పుడు పళనికి మ్యాక్సిమం ఒక 100 కిలోమీటర్స్ ఏమో ఆ ఊరు. ముగ్ధేశ్వర్ ఇంకా ముందే అనమాట. ఆ ఊరికి వెళ్తే అంటే ఆ గుడికి వెళ్తే అక్కడ ముగ్గురు ఉంటారనమాట, త్రిమూర్తులు, శివుడు, విష్ణువు, బ్రహ్మ. ఆ ముగ్గురు ఉంటారనమాట. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం అంటే వీడియో తీయలేదు. ఏదైనా కోరికలు కోరుకున్నా, దోషాలున్నా, మెయిన్ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు దోషాలు కానీ పూజలు చాలా వరకు మన తెలుగు పీపులే ఉన్నారు. విజయవాడ అటు సైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నెల్లూరు వాళ్ళు కానీ మేము చాలా వరకు మన తెలుగు వాళ్ళనే చూసాము. చెన్నై వాళ్ళకన్నా మన తెలుగు వాళ్ళనే చూసామన్నమాట. ఈసారి ఖచ్చితంగా వెళ్తాము. ఏదైనా కోరికలు కోరుకున్నా అక్కడ తీరుతాయని ఒక నమ్మకం అనమాట. అది కూడా మాకు మా మమ్మీ ద్వారా తెలిసిందనమాట. బాగుంటుంది ఆ టెంపుల్. ఈసారి ఖచ్చితంగా పెడతాను, వెళ్ళండి. ఏంటంటే మేము ఖచ్చితంగా సిరిపురం వెళ్దామని అనుకున్నాము. బట్ ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మాకు లేట్ అయిపోద్దని వెళ్ళలేదు. బట్ ఈ రూట్ కూడా బాగుంది చాలా వరకు. ఏదైనా వెళ్ళాలనుకున్నప్పుడు ట్రావెల్లో ఫుడ్ కానీ అవన్నీ ఆల్మోస్ట్ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మేము పోయినసారి వెళ్ళినప్పుడు ఆయిల్ ఫుడ్ తిన్నామన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాం నేను, మా నాన్న. మా మమ్మీ అంత లేదు కానీ మా హస్బెండ్ కూడా అంతగా ఏం లేరు. బట్ ఏంటంటే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇడ్లీ లేదా జ్యూసెస్, ఫ్రూట్స్, ఇవి ఫ్రైడ్ రైస్ అలాంటివి కాకుండా జస్ట్ నార్మల్ ఫుడ్ తీసుకోండి. చూసారు కదా అంతా వేలూరు రోడ్డే అనమాట. అరుణాచలంకి ఇంగ్లీష్లో ఇంకో పేరు ఉందంట, కామెంట్ చేయండి ఆ పేరు కానీ మీకు తెలిస్తే. అరుణాచలం గురించి నాకు పూర్తిగా ఏం తెలీదు, ఇప్పుడే కదా వెళ్తున్నాము, ఇంకా మేము తెలుసుకుంటాం అనమాట చాలా వరకు. అక్కడ రష్ ఎలా ఉందో, గిరి ప్రదక్షిణకి ఎంతమంది వచ్చారో, అంటే జ్యోతి. దాని తర్వాత పక్క రోజు ఏంటంటే పౌర్ణమికి ఇంకా ఎక్కువ మంది వస్తారంట. చూడాలి అంటే ఎంత క్రౌడ్ ఉందో ఏం మనకు అంత తెలియదు. మ్యాక్సిమం ఏంటంటే అరుణాచలం వెళ్ళేటప్పుడు చాలా అనుకోనే వెళ్తాము. మన కోరికలు కానీ ఆ శివయ్య అనుగ్రహం ఉండాలంట. మాకు ఇన్ని రోజులకి మాకు ఆ పిలుపు వచ్చిందని మేము అనుకుంటున్నాము. చూద్దాం ఎలా జరుగుతుందో దర్శనం అవన్నీ. బట్ ఈ రూట్ మాకు చాలా నచ్చింది, వ్యూ పాయింట్ కానీ చాలా వరకు. ఈసారి కానీ మీరు కానీ వెళ్తే ఈ రూట్లోనే వెళ్ళాలి. ఆల్మోస్ట్ అందరూ నెల్లూరు నుంచి వెళ్ళే వాళ్ళు అయితే. ఇంకా హైదరాబాద్ అటు మనకు అంత ఐడియా లేదు. ఈ రూట్లో వెళ్తాం అనమాట. ఇప్పుడు వెళ్దాం మేము. ఇక్కడ ముందు వస్తుంది అనమాట, ఒక బోర్డు వస్తుంది ఏ ఊర్లని. రూట్ అంతా చాలా బాగుంది. అరుణాచలంకి మెయిన్ ఏంటంటే లింగాలు ఉంటాయి కదా, ఇంద్రలింగాలు, వాయులింగం, అగ్నిలింగం, యమలింగం, అలాగా అవన్నీ కూడా మేము చూడాలి. ఇన్స్టాగ్రామ్లో చూసాం. మెయిన్ మోక్ష మార్గము ఇవన్నీ చూడాలి. రమణాశ్రమం కానీ చాలా వరకు చాలా ఇష్టం అనమాట. నేను చూసి 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 ఎప్పుడు వెళ్దాం అనుకుంటే నిజంగానే ఇప్పటికి ఈసారి మాకు పిలుపు వచ్చింది. బట్ చాలా వరకు దర్శనం అవ్వదనే మాకు చెప్పారు. అక్కడికి వెళ్ళి అసలు అవుతుందా లేదా చూడాలన్నమాట. పౌర్ణమి కూడా పక్క రోజే ఉండడం వల్ల ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఈసారి చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ టైం రిలాక్స్గా వచ్చి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే బెస్ట్. సరే చూద్దాం అసలు అక్కడ ఎలా ఉందో ఏమో. ఈ కొండలు చూడండి ఎంత బాగున్నాయి, చుట్టూరు పచ్చగా
అబ్బా ఇలా చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా ఇలా చూసినప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. అంటే మ్యాక్సిమం మనం బయట సిటీ సైడ్ ఏంటంటే పొల్యూషన్ వల్ల మనం ఎక్కువ అంత నేచర్కి చాలా దూరంగా ఉంటాము. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే చెట్లు చాలా వరకు కొట్టేస్తున్నారు. అంటే చెట్లు కొట్టినప్పుడు ఏంటంటే అక్కడ ఒక ట్రీ పెట్టడం అనేది నేర్చుకుంటే మనకి అంత బాగుంటుంది. మనం సిటీలో ఉండడం వల్ల ఏంటంటే మొత్తం పొల్యూషన్ని మనము పొల్యూషన్లోనే బతుకుతున్నాము, పొల్యూషన్లోనే ఉన్నాం కూడా. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనిషికి. మనిషి బాగుంటుంది, మనసు రెండు బాగుంటాయని నా ఉద్దేశం అనమాట. ఆల్మోస్ట్ ఇటు సైడ్ వెళ్ళడం వల్ల ఇటు తమిళనాడు ఏపీ క్రాస్ చేసాము ఆల్మోస్ట్ మనము. ఇప్పుడు ఆల్మోస్ట్ చెన్నై రూట్లోనే ఎంటర్ అయిపోయాము. వెల్లూరు రోడ్డు కదా. ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. మాకు ఆ ఊరి పేరు అంతగా ఐడియా లేదు. ఈసారి వెళ్తాం ఖచ్చితంగా. వెళ్ళినప్పుడు ఆ ఊరు కూడా తీసి చూపిస్తారనమాట. అంటే వారాహి మాత, ఆమె గురించి మనకి అంత ఐడియా లేదు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం వల్ల ఆవిడని నేను రీసెంట్గా ఈ మధ్యనే మా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. బాగుంది, అక్కడికి వెళ్ళండి. ఈసారి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. ఎక్కువ పసుపుతో అభిషేకం చేస్తారంట. ఆమె గురించి కూడా నాకు అంతగా తెలియదు ఏది. ఈసారి నేను తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. బట్ అరుణాచలం అనేది చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. మన కోరికలు తీరకపోయినా, ఇంట్లో సమస్యల వల్ల అక్కడికి వెళ్ళి మొక్కున్నా, గిరి ప్రదక్షిణ, దేవుణ్ణి దర్శించుకోకపోయినా మెయిన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ. అది చేయడం వల్ల ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కానీ, అంటే అప్పులు సంథింగ్, ఇది ఇంకేదైనా బాధలు ఉన్నా కానీ, పిల్లలు పుట్టలేని వాళ్ళకు కూడా ఆ శివయ్య అనుగ్రహంతో పిల్లలు పుడతారంట. ఇంట్లో సమస్యలు చాలా వరకు క్లియర్ అయిపోతాయంట. నాకు కానీ మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఈసారి నాకు కానీ మేము అనుకున్న కోరికలు కానీ తీరితే మేము ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాము. తీరకపోయినా వెళ్తాము. ఆల్మోస్ట్ కొంచెం తీరుతాయని నమ్మకంతోనే వెళ్తారు. బట్ ఖచ్చితంగా వెళ్ళండి, మీరు దర్శించుకోండి. ఇది చెన్నై రూట్లోనే కింగ్ స్టోన్ స్కూల్ అనమాట, అకాడమీ. ఇదేది మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తుంది అనమాట. ఇంకొకటి కొంచెం ముందు ఉంటుంది, చూసారు కదా. అందుకే ఈ రూట్లో వెళ్ళినప్పుడు వాయిస్ ఓవరే ఇచ్చుకోవడం బెస్ట్ అని మేము జస్ట్ వీడియో తీసుకున్నాము. అంటే బయట సౌండ్స్ ఉంటాయి, మనము ఏం చెప్పలేము కదా, కొంచెం గల్బాగా ఉంటుంది. మ్యాక్సిమం మేము ఈ రూట్లో వెళ్ళి 3 hours జర్నీ. అరుణాచలం టు, అంటే కాణిపాకం టు అరుణాచలం, నెల్లూరు టు కాణిపాకం అరుణాచలం వెళ్ళాలంటే మ్యాక్సిమం 6 hours పడుతుంది. అంటే మేము చాలా స్లోగా వెళ్ళాము. ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి ఇది సరిపోతుంది అన్నమాట. టైము ఒక 4 hours వెళ్ళిపోవచ్చు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట, కింగ్ స్టోన్ ఇంజనీరింగ్ కాలేజు. చాలాసార్లు చూసాము, బట్ మనకేమంత, మనం ఎప్పుడు చెన్నైలో చదువుకోలేదు. మా మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళం చెన్నైలో, కానీ వాళ్ళు నెల్లూరులోనే ఉన్నారు ఇప్పుడు మ్యాక్సిమము. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నెల్లూరులోనే ఉంది మా మమ్మీ. ఇక్కడే అనమాట, డాడీ వర్క్ అంతా ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉన్నారు. ఇది చాలా బాగుంది ఈ కాలేజు. బట్ ఇదేదో బిల్డింగ్ ఉన్నట్టుంది, బాగుంది ఈ బిల్డింగ్ కూడా. అంటే బయట గార్డెన్ చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా వరకు బిల్డింగ్స్ కానీ, సిటీ బయట, వీళ్ళు మ్యాక్సిమం సిటీ బయటే ఉన్నారు. అంటే పొల్యూషన్కి చాలా దూరంగా ఉన్నారనమాట వీళ్ళు. మేము ఇక్కడ ఈ రూట్లో కూడా తాటి బెల్లం, కాఫీ, టీ చాలా వరకు చూసాము. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ ఎక్కుతాం అనమాట. ఆ బ్రిడ్జ్ నాకు ఎలా అనిపించిందంటే, చిరంజీవిది ఒక మూవీ ఉంది కదా, ఆ చిరంజీవి సినిమాలో ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ పేరు నాకు గుర్తు రావడం లేదు. అలా ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. చాలా బాగుంటుంది. నాకు అది, ఈ బ్రిడ్జ్ చూసినప్పుడు ఆ మూవీయే గుర్తొచ్చిందనమాట. ఎప్పుడు నా చిన్నప్పుడు చూసిన మూవీ అది. మనకు అంత ఐడియా లేదు. మూవీ గుర్తుంది కానీ మూవీ నేమ్ గుర్తులేదు నాకు. బాగుంటుంది ఈ బ్రిడ్జ్. మా సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇటు సైడ్ అనమాట, అంటే పోతూ ఉంటాము. బట్ ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. దీంట్లో కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే చాలా వరకు కోటలు అవి వస్తాయి. అవి దగ్గర నుంచి మనం తీయలేదు. చూసారు కదా ఎంత మంచు ఉందో. అసలు అక్కడ ఒక కొండ ఉందని కూడా మనకు కనిపించట్లేదు. వామ్మో, చాలా మంచు ఉంది కదా. కానీ మాకు ఈసారి జర్నీ చాలా బోర్ కొట్టింది అనమాట. మేమిద్దరమే అయిపోయేసరికి ఏం మాట్లాడుకుంటాం, ఎంత మాట్లాడుకున్నా కాసేపు నిద్రపోవడము. నేనైతే నిద్రపోయాను. ఇంకా నాన్ స్టాప్ జర్నీ మా హస్బెండే కాబట్టి ఆయనే డ్రైవింగ్ చేశాడనమాట.
మనం ఎప్పుడు స్లీపే కదా, మనకు అంత డ్రైవింగ్ మనం ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ నేర్చుకుంటాం త్వరలో. ఆడవాళ్ళు ఏమంత ఈజీగా ఉండరు కదా. ఈ బ్రిడ్జ్ ఎక్కేసాము. ఈ బ్రిడ్జ్ తర్వాతే అనమాట ఇంకా సిటీలోకి ఎంటర్ అయిపోతాం మనము. ఇంత ఒకే రూట్ అనమాట, హైవే ఏముండదు ఇంకా. అంటే ఇంకంతా అరుణాచలము ఊరుల్లో నుంచే వెళ్తాము, మ్యాక్సిమం ఊర్లే. కానీ దానికి కూడా ఏంటంటే అది నేషనల్ హైవే అనే గూగుల్ మ్యాప్లో చెప్పింది. ఇంకా హైవే అయిపోయింది, ఇంకా అరుణాచలం వచ్చేసాం అనమాట. చూసారా, మేము ఇక్కడ ఆటో ఎక్కాము, అక్కడ పార్కింగ్ దగ్గర లేట్ అయిందనమాట. ఆటో ఎక్కి వచ్చేసామన్నమాట. బట్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా రేట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే గిరి ప్రదక్షిణ టైము జ్యోతి టైం కదా, అందుకని రూమ్స్ కూడా చాలా డిమాండ్ చేశారు. 7,000 8,000 అలా ఉన్నాయి. మేము సిటీకి బయట 14 కిలోమీటర్స్ దూరంలో తీసుకున్నాము, అందులో అది 3,000కి వచ్చింది మాకు. బట్ రూమ్ చాలా నీట్గా ఉంది, బాగుంది. తర్వాత అక్కడంతా స్పెండ్ చేసినంత ఆటో తీసుకున్నాం అనమాట. మాకు కార్ పార్కింగ్ ఒక దగ్గర ఇచ్చారు, అక్కడ పెట్టేసి అక్కడి నుంచి ఆటో ఎక్కేసాము. ఆటో ఎక్కి అన్నదాని దగ్గర దింపారనమాట, టెంపుల్ దగ్గర. ఎంత టెంపుల్ రూటే చూడండి ఎలా ఉందో అసలు. అంటే వర్షం పడి అంతా మార్కెట్ రూట్ అనమాట. వర్షం పడి ఒక్కరు ఎక్కితే ఇంక అందరు ఎక్కేస్తారు కదా సైడ్కి, అలాగే ఎక్కేసాము. ఇదంతా నాకైతే నెల్లూరులో మార్కెట్ చూసినట్టే అనిపించింది. ఇదంతా మార్కెట్టే. వామ్మో, స్టార్టింగే మేము ఏంట్రా ఇంతమంది అనుకున్నాం. ఇంకా పోంగా చూస్తే చాలామంది ఉన్నారు జనాభా. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ వస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక మార్కెట్ యాడ్ అనమాట. ఆనియన్స్ అలాగా మనకి ఎలాగ ఉప్పులు దొరుకుతాయి కదా, అలాగనమాట ఇది. చూడండి దగ్గర, అంటే మనకు పక్కనే ఉన్నాయి. బట్ ఈ రూట్లోనే వెళ్తున్నారు చాలామంది. ఆల్మోస్ట్ మేము తక్కువగానే ఉంటారు అనుకుని వచ్చాము, బట్ చాలామంది ఉన్నారు. కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పైనే జ్యోతి వెలిగిస్తారనమాట. అక్కడ ఉందన్నమాట జ్యోతి. అంటే మాకు ఇంకా టైం ఉండింది, మేము ముందుగానే వెళ్ళామన్నమాట. కరెక్ట్గా మాకు ఆటో అన్న చెప్పారు 6కి అలా వెలిగిస్తారండి అని. ఇంకా కరెక్ట్గా 6 కన్నా ముందే మేము 3:30కి ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా బయలుదేరేసరికి మాకు అక్కడి నుంచి కార్ జర్నీ ఒక 1/2 అవర్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చి తిందాం అనుకుంటే ఇంకా లేదు, ఇంకా వెళ్ళిపోదాము, దారిలో ఏదైనా తినేద్దాం అనుకున్నాము. వచ్చేసామన్నమాట గుడి దగ్గరికి. ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసి వెళ్తూ ఉన్నాము, కానీ అక్కడ క్రౌడ్ అనమాట. ఇక్కడ లైవ్ కూడా పెట్టారు. పైన ఒక ఆయన, గుడి కనిపిస్తుంది కదా, పైన ఒక ఆయన ఉన్నారు, కెమెరామ్యాన్ పట్టుకుని ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అరుస్తూ ఉన్నారు. ఇక్కడ కెమెరామ్యాన్ చూసి అందరు హాయ్ చెప్తున్నారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు హాయ్. అంటే టీవీలో పడతాం కదా మనం కూడా, అలాగ హాయ్ చెప్తూ ఉన్నారు. పక్కనే ఇల్లు అనమాట అరుణాచలంలో. అంటే వీళ్ళు చాలా ఇదేంటి చెప్తారు కదా, పక్కనే దేవుని పెట్టుకో ఉన్నారు. మనకు అంత అదృష్టం లేదు. వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తారు టెంపుల్కి. దూరంగా మనం ఇట్లాగా హైదరాబాదు, చెన్నైలో కూడా దగ్గరే ఇది. నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరు ఉన్న వాళ్ళకి కనీసం మ్యాక్సిమం ఇయర్కి 2 times రావడానికి ట్రై చేయండి, మన కష్టాలు తీరుతాయంట. బట్ మాకు బాగుంది. ఇదే ఫస్ట్ ఇక్కడ ఆగి మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము. అక్కడంతా పోలీసులు చెక్ పోస్ట్ లా పెట్టేశారనమాట. చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో. ఇది కొండ, ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైనే జ్యోతి వెలిగించారనమాట. మేము ఇంకా అక్కడే ఆగిపోయి ఇంకా అక్కడే ఉండిపోయామన్నమాట. మేము వేరే వాళ్ళు కూడా అడిగాము, కానీ బట్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే దర్శనం జరగదు, మ్యాక్సిమం మీకు దర్శించుకొని వెళ్ళిపోయి నెక్స్ట్ టైం వచ్చి దర్శనం చేసుకోమని చెప్పారు. జ్యోతి టైంలో అసలు జరగదంట, గుడి కూడా మూసేస్తారంట. ఎంతమందో చూడండి అసలు. ఇంకా టైం ఉంది 6కి. ఇంక ఇక్కడ ఆగితే ఇక్కడ బాగా కనిపిస్తుందని మేము ఇక్కడే ఉండిపోయాము. బట్ కొండపైకి వెళ్ళొచ్చంట, మనకంత ఎప్పుడు తెలీదు. మేము ఇప్పుడే చూసామన్నమాట. అంటే వెళ్ళొచ్చు, అటు సైడ్ కూడా రూట్ ఉంది, అక్కడ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు అని. ఈసారి అయినా ట్రై చేయాలి వెళ్ళడానికి. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చీకటి పడే లోపల కిందకు వచ్చేస్తే బెస్ట్ ఆప్షన్ అది. మనకు తెలియని ప్లేస్లో ఎక్కి కొండలు అడవులు వెళ్ళి ఇరుక్కోవడం కంటే బట్ కిందకు వచ్చేయడం బెస్ట్. టపాసులు పేలుస్తున్నారు, అప్పుడే స్టార్ట్ చేశారనమాట.
ఇప్పుడు ఇంకా వెలిగిస్తారు. చాలా వరకు అక్కడ ఇళ్లల్లో అయితే మొత్తం ఇంకా దీపాలు అలా పెట్టుకొని వెలిగిస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. వీళ్ళందరూ ఇంకా ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు జ్యోతిని చూద్దామా అని. ఇంకా మనం కూడా దానికే వచ్చాం కాబట్టి ఇంకా జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మేము కరెక్ట్గా 6కి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 1:45కి మాకు అయిపోయింది అనమాట. ఇంకా అంతా నడవాలి కదా, 14 కిలోమీటర్స్. కష్టం అనుకోకుండా నడిస్తే చాలా వరకు పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఇష్టపడి నడవడం బెస్ట్. కొంతమంది చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, అలా ఎప్పుడు చేయకూడదంట. ఇంకా కొండ అంటే ఇంక అదే కదా. ఇంకా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ వెలిగిస్తారు ఇప్పుడు టపాసులు. చాలా వరకు అంటే ఒక పెద్ద హారతి, దేవుడికి హారతి ఇచ్చినట్టు స్టార్ట్ చేసేసారనమాట. మంచు వల్ల ఏంటంటే మ్యాక్సిమం కనిపించదు అనుకున్నారు అందరూ, బట్ చాలా బాగా కనిపించింది. మంచు కదా, మంచు మొత్తం ఆ కొండ పైనే ఉండిపోయింది, చుట్టుపక్కల ఎక్కడ మంచు లేదు. మ్యాక్సిమం ఆ కొండ వెలిగించే దగ్గర చాలా వరకు అదిగో చూడండి, మాకు వెలిగించడం చాలా బాగా దర్శనం జరిగింది. అది మటుకు చాలా అంటే ఒక్కసారిగా బ్లింక్ అయింది. మేము 2 times చూసాము. ఇంక అందరూ ఇంకా అయిపోయిందని చెప్పి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. చాలా బాగా కనిపించింది. అది మ్యాక్సిమం ఒక 10 days అలానే ఉంటుందంట. మేము రిటర్న్ అయిపోయినప్పుడు కనిపించింది, పర్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే మంచు కదా వెలుగుతూనే ఉంటుంది, బట్ మనకు కనిపించదు. అది బాగా వెలిగి 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 బయటకు రావడానికి టైం పడుతుంది, ఆ మంచు అంతా పోవాలి కదా అని అన్నారు. ఇంకా మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అబ్బా ఎందుకు చెప్తారులేండి, అందరు తోసుకోవడాలు తొక్కుకోవడాలు చాలా చేసేసారనమాట. క్రౌడ్ వల్ల పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ అక్కడ దొంగలు ఉంటారంట. ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు, అన్ని లాంగ్వేజ్లో చెప్తూనే ఉన్నారు. దొంగలు ఉంటారు, మీ పిల్లల జాగ్రత్త, మీ గోల్డ్ చైన్ జాగ్రత్త, మీ పర్సుల జాగ్రత్త, మొబైల్స్ జాగ్రత్త, ఇవన్నీ పోతే మాకు సంబంధం లేదు అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా ఇంతమంది అంటే చాలా కష్టం కదా, బట్ అక్కడక్కడ పెట్టుకొని కూర్చొనే ఉన్నారు పోలీస్ వాళ్ళు. ఇంకా చెప్తూనే ఉన్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా అంటే మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారంట. మనం అంత గమనించాం కదా, వాళ్ళు మనలాగే దర్శనానికి వచ్చారు ప్రదక్షిణ చేస్తున్నారని అనుకుంటాము. ఇలాంటి టైంలో ఏంటంటే మ్యాక్సిమం గోల్డ్ వేసుకోవడం అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. ఇక్కడ ఒక స్వామి ఉంటారు, అక్కడ మేము దర్శించుకొని బయలుదేరిపోయాము. అది మేము వీడియో తీయలేదు, వినాయక స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. చాలా వరకు కనిపిస్తూనే ఉంది అందరికి జ్యోతి. మేము కొంచెం ముందుకెళ్ళి చూసాము, అసలు నడవాలా వద్దన్నట్టే ఉంది. చాలా మంది ఉన్నారు చూడండి. ఫోన్లో చూడడం కంటే లైవ్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఈ అరుణాచలం చెన్నై తిరువణామలైలో ఉంటుందన్నమాట. దీన్ని తిరువణామలై, అన్నామలై, అరుణాచలం అని కూడా అంటారు. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవాలన్నమాట. ఇలా నడవడం వల్ల చాలా మంచిది. అంటే మనం చాలా వరకు మ్యాక్సిమం ఇన్ని కిలోమీటర్స్ ఎవరు నడవరు. ఇలా నడవడం వల్ల ఏంటంటే మనకి దేవుడి దర్శనం జరుగుతుంది, చాలా బాగుంటుంది మనసు కూడా. ఈ అరుణాచలంలో ఉండే శివయ్య వచ్చి అగ్నిలింగం. అంటే ప్రపంచంలో చాలా వరకు శివయ్య లింగం రూపంలోనే దర్శనమిస్తారనమాట. నేను చూసినంత వరకు చాలా వరకు లింగ రూపంలోనే దర్శనమిచ్చారు. శ్రీశైలం, రామేశ్వరం రామనాథ స్వామి లింగం, శ్రీశైల క్షేత్రం మల్లికార్జున స్వామి, భీమాశంకర లింగం భీమాశంకర, కృష్ణేశ్వర లింగం, ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వర ఆలయం, దీన్ని నాసిక్ కూడా అంటారనమాట. సోమనాథ లింగం సోమనాథ్లో ఉంటుంది. నాగేశ్వర లింగం ద్వారకా, ఓంకారేశ్వర అమలేశ్వర లింగాలు, ఓంకార క్షేత్రం, మహాకాల లింగం ఉజ్జయిని, వైద్యనాథ జ్యోతిర్లింగం, చిత్తాభూమి దేవఘర్, విశ్వేశ్వరలింగం, వీరవాణి, కేదార్నాథ్ ఆలయం.
ఇలా మనకు తెలిసినంత వరకు చాలా వరకు 12 క్షేత్రాలు, 12 శివలింగాలు కూడా మనకి లింగ రూపంలో దర్శనం జరిగిందనమాట. అది అంటే అట్లాగ దర్శనం అనేది ఆయనకి ఒక ఏదో శాపమో మరి ఎలాగో మనకి ఆ స్టోరీ విన్నాం కానీ అందుకు గుర్తులేదు. శివయ్యకి అది ఒక శాపం అనమాట. భూలోకంలో నువ్వు ఇలాగే లింగ రూపంలో దర్శించమని ఎవరో శాపం ఇచ్చారనమాట. ఇలాగా మనకి చూసుకుంటే శివయ్య ఎక్కడైనా సరే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లింగ రూపం దర్శనం ఇచ్చారనమాట. అలాగా శివయ్యకి చాలా వరకు లింగాలే ఆయన మనకి దర్శన రూపంలో కనిపించాయి. ఇప్పుడు కొంతమంది రీసెంట్గా ఏంటంటే శివపార్వతుల విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం చాలా బయలుదేరిపోయాము. మేము ఇక్కడ ఒక ఆశ్రమంకి వెళ్ళాము, ఆశ్రమం కాదు టెంపుల్లోకి వెళ్ళాము. అది టెంపుల్ కూడా అంటే లోపలికి వెళ్తే అక్కడ వినాయకుడు మనకి పోగానే వినాయకుడు కనిపిస్తాడు అనమాట. చాలా పెద్ద వినాయకుడు బాగున్నారు. మేము ఇక్కడ ఈయనకి దండం పెట్టుకొని, ఇది హోమగుండం, హారతి కర్పూరాలు వేసి అది హోమగుండంలో తయారైపోయింది. నాకు ఈ నేమ్ చెన్నైలో తమిళ్లో ఉండడం వల్ల మనకు అంత ఐడియా లేదు. బట్ ఈయన ఏంటంటే వినాయక స్వామి చూపిస్తాను చూడండి, వినాయక స్వామి అనమాట. చాలా బాగున్నారు. అంటే చాలా వరకు అక్కడ ఏదో థ్రెడ్తో దారాలు కట్టించుకుంటున్నారు, మరి వాళ్ళకి అలా మంచిదేమో. ఇది అగ్ని తీర్థం. అగ్ని తీర్థం అంటే ఇక్కడ మనకి అగ్ని రూపంలో ఉంటారనమాట. అంటే ఇది క్లోజ్ చేశారు, లోపల ఉంటారంట. మేము బయట నుంచే ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇలా పోంగా ఏంటంటే చాలా వరకు మనకి మొత్తానికి లింగ రూపంలో దర్శనం చాలా జరుగుతాయి అన్నమాట. మొత్తానికి ఇక్కడ 8 లింగాలు, అంటే 8 లింగాలు ఇక్కడే ఉంటాయి. ఇది అగ్నితీర్థ లింగం అన్నమాట. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటారు. ఇదంతా కర్పూరాలు వెలిగించేశారు. చాలా వరకు చూడండి, మ్యాక్సిమం మాల వేసిన వాళ్ళు కానీ స్వాములు కానీ అందరూ ఉన్నారు ఇక్కడే. ఈ క్రౌడ్లో మనకి అంటే మనం వెళ్ళి దర్శించుకోలేము. అటు వెళ్ళాలంటే వీళ్ళందరినీ నెట్టుకొని వెళ్ళాలి. మ్యాక్సిమం మా సైడ్ ఏమేమి ఉన్నాయో అవే మేము షూట్ చేసుకున్నాము. అక్కడ ఉన్న స్వాముల్ని మేము దర్శించుకున్నాం అనమాట. ఇక్కడ ఈ దేవుడు విగ్రహం అనమాట, వీళ్ళు ఊరేగిస్తున్నారు. ఇక్కడ ఆగి చాలా వరకు తీసుకున్నాము. అంటే వీళ్ళు చాలా బాగుంది ఇక్కడ. అంటే వాళ్ళే మోస్తున్నారు పల్లకి లాగా, వాళ్ళే తీసుకెళ్ళి అంటే డ్యాన్సులు వేశారు, ఆ స్వామికి భజనలు పాడారు. చాలా వరకు బాగా చేశారనమాట. ఇక్కడ స్వామి అనమాట ఆయన. చూసుకుంటే ఇప్పుడు మేము అగ్నిలింగంకి వచ్చాము. ఇంద్రలింగం వీడియో మేము తీయలేదు, అగ్నిలింగం అనమాట. వెళ్దామనే మేము దగ్గరకు వెళ్ళాము. బట్ అక్కడ వెళ్తే ఉన్నారండి క్రౌడ్ చాలా మంది. అసలు ఈ రూట్లో వెళ్తుంటే ఎందుకురా బాబు, అసలు రాళ్ళు గుచ్చుకొని పోయాయి. రోడ్ ఏం లేదు, మొత్తం రాళ్ళే. ఇక్కడ చాలా వరకు మేము దర్శనం చేసుకోలేదు. ఇంకా నార్మల్ టైంలో వచ్చి ఖచ్చితంగా చూడాలి, దర్శనం జరగద్దు అంటే చూడండి మీకే. మాకేమంత కనిపించలేదు స్వామి అనేది. చాలా క్రౌడ్ ఉంది, చాలా క్యూ కూడా ఉంది. క్యూ అంతా వెళ్ళేటట్టుకి మాకు టైం సరిపోదని చెప్పి మేము వెళ్ళలేదు లోపలికి. మొత్తానికి ఇక్కడ 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అనమాట. వెళ్తుంటే మధ్యలో మనకి మ్యాపింగ్ బోర్డులా కనిపిస్తుంటుంది. అంటే మనం ఎంతవరకు రీచ్ అయ్యాం, ఎక్కడి దాకా నడిచాం, ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం, నెక్స్ట్ ఏ లింగం దగ్గర ఆగుతాము, నెక్స్ట్ ఇంకొక ఏ లింగం దగ్గర ఉంటాము, ఎన్ని స్టెప్స్, ఎన్ని కిలోమీటర్స్ వచ్చామన్నమాట. ఇది శేషాద్రి గారిది ఆశ్రమం అనమాట. మేము ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ బాగుంది, మేము తీసుకోలేదు. బట్ అంటే అంత క్రౌడ్ కదా, ఆ క్రౌడ్లో వెళ్ళి తీసుకునేంత లేదు. బట్ లోపలికి వెళ్ళాము, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా అంటే మనసుకి కూర్చోడానికి కానీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చాలా వరకు సెలబ్రిటీస్ కూడా వస్తారంట. మనకేమి అంత కనిపించలేదు ఎవరు, అంటే ఆ క్రౌడ్లో ఎవరు ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ చూడండి ఊడలు ఎంత పొడుగున్నాయో. బట్ వాళ్ళు ముందే అంటే లోపల అంత వీడియో షూట్ తీసుకోకూడదు. బట్ అందరు ఈసారి ఏంటంటే అందరిని అలాగే వదిలేశారు. ఏంటంటే అందరూ ఫోన్లు పట్టుకొని ఉన్నారు, అందరూ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు. లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఆశ్రమం లోపలికి. ఇదో ఈయనే అనమాట ఆయన. ఇదంతా లోపలే. ఇక్కడ ఒక శివయ్య ఉంటారు.
ఇది ఇక్కడ ఇంకో శివయ్య అనమాట. అది నాకు తమిళ్లో ఉండడం వల్ల మేము అంతగా ఏం చెప్పలేదు, బట్ తెలుగులో ఇంగ్లీష్లో ఉంది, మేము చదవలేదు. ఇదంతా జ్యోతి వెలిగించారనమాట, దీపాలు వెలిగించారనమాట. మ్యాక్సిమం ఈరోజు ఎక్కడ చూసుకున్నా ఇదే అనమాట. ఇదంతా లోపలే, ఆశ్రమం లోపల ఉంటాయన్నమాట ఈ విగ్రహాలు కానీ దేవుళ్ళందరూ. పేర్లు చదివాం కానీ అంత పెట్టుకోలేదు గుర్తుగా. ఈ లోపల మా హస్బెండ్ వచ్చి వీడియో షూట్ తీశారనమాట. దీపాలు అనమాట అన్నీ, ఇలా తీయడం ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ దీపాలు. ఇదంతా అయిపోయింది. ఇంకా ఈ ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. ఇదంతా అక్కడే. ఒక్కొక్క ఊడలు చూడండి అసలు ఎలా ఉన్నాయో, వామ్మో. ఇవన్నీ అక్కడే అన్నమాట. ఇదంతా లోపలే అన్నమాట. చాలా ఊడలు ఉన్నాయి, చెట్లు ఇవన్నీ. ఇదంతా ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపలంతా అయిపోయింది, బాగా చూసుకున్నాము. మేము బయటకు వచ్చేసామన్నమాట. బయట ఇంకా ఎందుకులే అంటే మనకి బాగా జరిగింది, బట్ అక్కడ పెడుతున్న ప్రసాదం అనేది ఆ క్రౌడ్లో వెళ్ళి తీసుకుందామంటే చాలా పెద్ద క్యూవే ఉందన్నమాట. మేము తీసుకోలేదు, బట్ అందరు చెప్తారు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని. చాలా వరకు ప్రతి దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా చేస్తున్నారు. బట్ ఏంటంటే వెళ్ళిన వాళ్ళంతా ఫుడ్ మీరు తినకపోతే అక్కడే పెట్టించుకోకుండా ఉండాలి. మేము చూసింది ఏంటంటే చాలా వరకు ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది. తినరు కానీ తీసుకుంటారు. అసలు చాలా వరకు ఫుడ్ అనేది మ్యాక్సిమం వేస్ట్ అయిపోయిందని చెప్పాలి. తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు తినరో మీకు తెలుసు కదా, మీరు తీసుకుంటారు, వాళ్ళు తినరు, బట్ ఏంటంటే వదిలేస్తారనమాట. అలా చేయడం కంటే ఫుడ్ దొరకడం మనకు చాలా కష్టం. ఫుడ్కు వాల్యూ ఇవ్వాలి. ఇవ్వరు అని కాదు, ఇలాంటి టైంలో మనకు పంచుతారు కదా, బట్ మ్యాక్సిమం మనము ఎంత తినగలుగుతామో అంతే తీసుకొని వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. అంటే మేమేమనుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనే అనుకున్నాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లాగే ఉంది. మాకు లోపలికి చూసారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో, లోపలికి వెళ్తే బయటికి రాలేము. ఇంకా బయట నుంచే మ్యాక్సిమం ఉన్న వాళ్ళంతా బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇదంతా క్యూ లైన్ అనమాట. ఇంకా క్రౌడ్ అంటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ చూసాను, రమణ మహర్షి ఆశ్రమం అనమాట. అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు చెప్పడానికి మాటలు కూడా లేవు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత. అసలు ఎంత బాగుందో. మేము లోపలికి వెళ్ళాము, చాలా వరకు అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు అనమాట. ఈయన రమణ మహర్షి గారు. చాలా అంటే చాలా పీస్ఫుల్. ఇది ఆయన స్టాచ్యూ అనమాట. చాలా చాలా బాగుంది. ఇదంతా అక్కడ డెకరేషన్ చేశారు. శివయ్యని పైన శేషనాగు దాంట్లో పెట్టి చేశారన్నమాట అలంకార, పూల అలంకారంతో. నంది ఇదంతా మేము అక్కడ చూసుకొని ఇదంతా చుట్టూరు చూసుకొని వచ్చాము. బాగుంది, లోపలంతా చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇలా ఉంటారనమాట అఘోరాల్లాగా. వీళ్ళు ఇట్లా బొట్లు పెట్టడం కానీ మనీ కూడా కలెక్ట్ చేస్తున్నారు, మరి ఎందుకో తెలియదు. ఇక్కడ ఏంటంటే ఫుడ్లో కూడా ఐస్ క్రీమ్లో కూడా బై వన్ గెట్ వన్ అనమాట. ఎక్కడ పట్టినా బై వన్ గెట్ వన్ ఐస్ క్రీమ్ కానీ ఇంకా దారి పొడుగుతూ మేము ఇట్లా ఫుడ్ ఏదో ఒకటి తీసుకొని, అంటే హెవీగా తిండే కూడా నడవలేము, బట్ ఏంటంటే చాలా వరకు మేము సోడాలు జ్యూసులు అలా తాగే బయలుదేరిపోయాము. ఇంకా టిఫిన్ చేసేసాము, ఇదంతా సరిపోయింది. చాలా వరకు మాకు లింగాలు కూడా దర్శనం అవ్వలేదు. బయటే అంతా బయటనే ఆ కర్పూర హారతి వేసుకుంటాం, ఇంకా బయట దర్శించుకుంటాం, వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ బయట కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మేము తీసుకుందాం అనుకున్నాం, బట్ తీసుకోలేదు. రసం అన్నం అనేసరికి ఇంట్లో రసము బయట రసం అని తీసుకోలేదు. ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం అనమాట. చాలా వరకు అరుణాచలంలో మ్యాక్సిమం వెళ్ళేంత దూరం కూడా మనకి టెంపుల్లు కానీ లింగాలు కానీ ఉంటాయన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మనకి బయట నుంచి దర్శనం జరుగుతుంది, లోపలికి అంటే అట్లా వెళ్ళలేము. నేనైతే ఆ ఫుడ్ తిందామని చాలా వరకు వెళ్ళి ఫుడ్ తీసుకొని తినేసి, అంటే వెజ్ పలావ్ అనమాట. బాగుంది ఫుడ్ కూడా, చాలా బాగా చేశారు. చాలా వరకు మన ఇంట్లో తిన్నట్టే ఉంది ఇక్కడ ఫుడ్. మేము ఇక్కడ ఆగామన్నమాట బొరుగులు వేయించుకుందామని. బొరుగులు వేయించుకొని తినేసి ఇంకా బయలుదేరిపోయాము.
ఆ బొరుగులో ఏం కలుపుతుందో తెలియదు కానీ క్యాబేజ్, మొత్తానికి ఆ బొరుగులో క్యాబేజే ఉంది. క్యాబేజ్ ఇంకేం ఉండదు, ఉప్పు కారం అంతే. ఇంకా అది కూడా బొరుగులోనే కలిపేసి ఉంటారు, అంత ఫ్లేవర్ ఏం లేదు. నిమ్మకాయ కూడా ఏం పెట్టలేదన్నమాట. ఇటు సైడ్ ఇంకొకటి నేను చెప్పా కదా, అంటే అటు నుంచి వెళ్ళే వాళ్ళు ఏంటంటే తోసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ అంత మనకేమంత జరగలేదు. ఇది శ్రీ అరుణ్ముగ స్వామి. బయట నుంచి అంటే అటు దాటుకొని వెళ్ళాలంటే ఏంటంటే వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళాలి. ఇంకా వెహికల్స్ అంతా క్లీనింగ్ వెహికల్స్ అనమాట. ఇక్కడ వినాయక స్వామి అనమాట. దాదాపు ఇక్కడ మనకి తెలిసి వినాయక స్వామి కాదు, అమ్మవారు వారాహి అమ్మవారు అనుకుంటాను నేను మ్యాక్సిమము. ఇక్కడ మేము ఇదంతా వాటరు ఏంటంటే అక్కడ ఒక చెరువులాగుంది, ఆ వాటర్ ఇటు సైడ్ వస్తాయన్నమాట. ఇంకా దీంట్లోకి దిగి వెళ్ళాము. ఇక్కడంతా జ్యోతులు వెలిగించున్నారు, దీపాలు వెలిగించున్నారు. ఇక్కడ ఇంకా దిగేసి వెళ్ళేసి అక్కడ దర్శించుకొని ఇంకా మళ్ళీ ఇట్లా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ హిజ్రాలు దిష్టి తీస్తారనమాట. మేము ఈసారి తీయించుకున్నాము. ఇదో చెప్పా కదా వారాహి అమ్మవారు అనమాట. ఈమె వారాహి అమ్మ. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్ళి ఇంకా అక్కడ హిజ్రాలు దిష్టి తీస్తుంటే నిమ్మకాయతో దిష్టి తీయించుకున్నాము. దీనికి ఏంటి అంటే మనకి ఎప్పటి నుంచో ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ చేత తీపించుకోవడం వల్ల ఏంటంటే అవన్నీ పోతాయని నమ్మకం అనమాట. బాగా తీశారు దిష్టి కూడా. చూడండి ఇక్కడ ఇంక ఇటు సైడ్ వెళ్ళలేకపోయాము, అంత క్రౌడ్లో కూడా మేము ఇంకా ఎలా వెళ్తామని వెళ్ళలేదు. ఇంకా బయట నుంచి ఆల్మోస్ట్ ఈ టైంలో ఏంటంటే ఈ క్రౌడ్ టైంలో బయటే ఉన్నాము. ఇలా అమ్మవారిని బయట నుంచి దర్శించుకొని ఇంక ఇక్కడ నుంచి కూడా బయలుదేరిపోయాము. ఇక్కడ ఎక్కడ పట్టినా ఏంటంటే గుడి ముందు చాలా వరకు లోపలికి వెళ్ళి దర్శించుకోలేకపోయిన వాళ్ళకి బయట హారతి తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. మాకు ఈ టెంపుల్ దగ్గరే అన్నమాట. అక్కడ అంటే మాకు దిష్టి తీయించుకుని మేము ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ ఉన్నారు కదా, ఈ అక్క తీశారనమాట దిష్టి. మేము ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి అంటే తీపించుకున్నాం మేము. అంటే తీస్తుంది మాకు తెలియదు, మళ్ళీ వచ్చి అడిగితే తీస్తామన్నారు. ఇంకా అక్కడికే వచ్చి తీపించుకొని వెళ్ళామన్నమాట. మేమిద్దరం తీపించుకున్నాం. ఇక్కడ ఈ గ్రీన్ శారీ అక్కే మాకు తీశారనమాట, దిష్టి తీసింది అక్కే. చాలా బాగా తీశారు, నవ్వుతూ ఉన్నారు బాగా. ఆల్మోస్ట్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు మేము చూడలేదు, మేము అంటే చేయలేదు గిరి ప్రదక్షిణ. ఈసారి మటుకు తీపించుకున్నాము. ఇంక ఇదంతా 2 లైన్స్ అనమాట, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళు. చెప్పాం కదా ఎక్కువ ఫుడ్ అంటే లైట్ ఫుడ్డే తీసుకున్నాము. ఇక్కడ మేము గోలీ సోడా తీసుకుంటున్నాము. అంటే 50 రూపీస్ అంట, అంత వర్త్ అనిపించలేదు. కానీ డిమాండ్ కదా మనకి, ఈ టైంలోనే వాళ్ళకి సేల్స్ అవ్వాలి, మనము కొంచెం రిఫ్రెష్ అవ్వాలంటే తప్పదు. బట్ ఈ టైంలో ఏంటంటే బాగా డిమాండ్ చేస్తారు, అంటే ఖచ్చితంగా తీసుకుంటారు కదా అని డిమాండ్ అనమాట. ఇదే గోలీ సోడా. నేను నెల్లూరులో తాగిన గోలీ సోడా చాలా ఎక్కువ వస్తుంది, అక్కడ కొంచెమే వచ్చాయన్నమాట. బట్ పర్లేదు, బాగున్నాయి టేస్ట్ పరంగా. కానీ ఇంక మేము అక్కడ ఆగి ఆ గోలీ సోడా మొత్తం తాగేసి ఒక 5 మినిట్స్ ఆగి మేము ఇంకా బయలుదేరామన్నమాట. వెళ్ళేంత దూరం ఓం నమ శివాయ అనుకుంటే అంత కాలు నొప్పులు ఏమనిపించో, ఇంకా పోంగా తెలుస్తుంది కాలు నొప్పులు కూడా. ఇంకా కొంచెం దూరం ఉంది టెంపుల్ అనగా తెలిసిందన్నమాట. ఇక్కడ యమలింగం అనమాట. ఇది కూడా బయట నుంచి దర్శనం, లోపలికి వెళ్ళేంత లేదు. బట్ చాలా క్రౌడ్గా ఉంది కదా, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ ప్రదక్షిణలు చేసే వెళ్ళిపోతున్నారు. బయట దండం పెట్టుకొని కర్పూర హారతి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదే యమలింగం అనమాట. చాలా వరకు అందరు ఇక్కడే బయట నుంచే అనమాట, అంటే లోపలికి వెళ్ళేంత ఇది లేదు. కొన్ని గుడులకు వెళ్ళాము, అది కూడా ఏంటంటే మనకు అంత దూరంలోనే కనిపించారు స్వామి, మేము అంత దగ్గరికి వెళ్ళలేకపోయాము. ఈసారి ఖాళీగా అంటే ఇట్లాంటి టైంలో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. మేము ఈసారి ఏది దర్శనం చేసుకోలేదు. ఇక్కడ ఇలా ఊతూ ఉన్నారనమాట. ఒక్కొక్కరు చాలా మంది వస్తారు కదా, ఒక్కొక్కరు శంఖం ఊతారు అలాగనమాట. ఇదో నేను చెప్పాను కదా, ప్రతి దగ్గరికి అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాము అనేది అక్కడ బోర్డు ఉంటుంది. నెక్స్ట్ ఏ లింగం దర్శనం చేసుకుంటాము, నెక్స్ట్ ఏ గుడి వస్తుంది, నెక్స్ట్ ఏ ఆశ్రమం వస్తుంది, ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని కిలోమీటర్స్ వచ్చేసాము, మ్యాక్సిమం ఇలా ప్రతి ఒక్క దగ్గరికి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మనం ఎక్కడ ఎండ్ అవ్వాలో కూడా ఆ బోర్డులో అనేది క్లారిటీగా రాసి ఉంటారు. చాలా వరకు ఇక్కడ ఆగి చూసుకొని
వెళ్ళి అంటే ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది అలాగనమాట. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా మనకి బయట దర్శనం జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. బట్ ఇక్కడ మాకు బాగానే బయట నుంచే బాగా కనిపించాయి అనమాట. మళ్ళీ అంటే దారిలో వెళ్తుండగా ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది అనమాట. శ్రీ ఐశ్వరేశ్వర ఆలయం అనమాట. ఇది మటుకు మాకు బాగా అంటే అంత క్రౌడ్ ఏం లేదు. మనం లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని ప్రదక్షిణం చేసి వచ్చేసామన్నమాట. చూడండి, ఈ స్వామి ఐశ్వరేశ్వర దేవాలయం అని చెప్పారు. ఇక్కడ కూడా మనం ఏమైనా కోరికలు కోరుకున్నా, ఏదైనా అంటే మనీ పరంగా కానీ ఇంట్లో సమస్యల పరంగా కానీ ఇక్కడికి వెళ్ళి మనము మొక్కుంటే మటుకు చాలా బాగా జరుగుతుందని చెప్పారు. ఇంకా మళ్ళీ అక్కడ అయిపోగానే రిటర్న్ మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసాం అన్నమాట గిరి ప్రదక్షిణ అనేది. ఇంకా మళ్ళీ వెళ్తుండగా ఇక్కడ దుర్వాస మహర్షి టెంపుల్ కనిపించింది అనమాట. ఇక్కడ కూడా అంటే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఈ స్వామి దగ్గర కూడా మనకంత అంటే లోపలికి వెళ్ళేంత లేదు, బయట నుంచి దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ కూడా చూడండి ఎంత లైన్ ఉందో, క్యూ. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా బయటే మా హస్బెండ్ అయితే ఇంకా బయటే దండం పెట్టుకొని ఇంక వెళ్ళిపోదాం రా అన్నారు. ఇంకా అందరూ ఉన్నారు, బట్ మేము వెళ్ళలేదు. చూడండి ఇటు సైడ్ అనమాట. ఈ సైడ్ వెళ్ళి అట్లా దండం పెట్టుకొని ఇంకొచ్చేసాము. ఇంకా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఈయనే దుర్వాస మహర్షి అనమాట. కనిపించలేదు, అక్కడ అలా ఉన్నారు కాబట్టి అడ్డంగా. ఇంక ఇక్కడ ఒక అమ్మ అంటే ఒక పెద్ద ఆవిడ అంటే ఆశీర్వాదం లాగా దీవిస్తున్నారు. మన చేతిలో ఎంత మనీ ఉంటే 1 రూపీ అయినా 5 రూపీస్ అయినా అలాగా. నేను రా అని పిలిచిన ఆయన రాలేదు. తర్వాత తప్పక అది కష్టం మీద వచ్చాయన్నమాట. ఇక్కడ కూడా అంతే, మన ఎక్కడున్న ఆడవాళ్ళు అంతే కదా, క్యూలో కొట్టుకుంటూనే ఉంటాము. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నందీశ్వరం ఉన్నమాట. ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా నందీశ్వర కోనేరు అని చెప్పారు, మనకి తెలియదు అన్నమాట. అక్కడ ఇంకా నంది దర్శనం అయిపోయిన తర్వాత ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా వినాయక స్వామి ఉన్నారు. ఈ వినాయక స్వామి దగ్గర ఇంకా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ కోనేరు ఉందన్నమాట. గేటు మూవ్ చేశారు, ఎందుకంటే ఇంత క్రౌడ్ కదా, ఒకవేళ అలా లోపలికి వెళ్తారని అనుకోని ఏమో పోలీస్ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు గేట్లన్నీ క్లోజ్ చేశారు. ఇక్కడ నందీశ్వరుడు అనమాట. ఇంకా వెళ్తూ ఉండగా అలా వస్తూనే ఉన్నాయి టెంపుల్స్. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అమ్మవారి పేరు నాకు అంత ఐడియా లేదు. చూసారు కదా, అమ్మవారు ఉన్నారు ఇక్కడ అమ్మవారి తర్వాత నైరుతి లింగం వస్తుంది అనమాట. ఇక్కడైతే అసలు చెప్పబడలేదు, చాలా పెద్ద లైన్ ఉంది. చూడండి అసలు అక్కడ టెంపుల్కి వెళ్ళేంత దూరంలో కూడా మనకి ఎంత లైన్ ఉందో, ఇక్కడ కూడా అంతే. లాస్ట్ క్యూ లైన్ దాకా వెళ్ళాము. ఇంకా బయట నుంచి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాం అనమాట. అసలు వెళ్తూ ఉంటే ఇంకా క్యూ లైనే ఆల్మోస్ట్ వస్తూనే ఉంది. లోపలికి వెళ్ళాలన్నమాట నైరుతి లింగం దగ్గర. వెళ్తూనే ఉన్నాము. వీళ్ళందరూ అంతే, బయట నుంచి చాలా వరకు, మనమే అని కాదు చాలా వరకు అందరూ బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఇంకా ఓపిక్గా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతున్నారు గిరి ప్రదక్షిణకు అనేది. అంటే చుట్టుపక్కల స్టే చేసే వాళ్ళైతే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకా వాళ్ళే ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు. ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి దర్శనం చేసేసుకొని స్వామికి బయట కర్పూరం వెలిగించే వాళ్ళు కానీ దీపం పెట్టేవాళ్ళు కానీ పెట్టేసి ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు. మేము కూడా బయట నుంచి అనమాట. అంటే బయట ఇలానే ఉంది, లోపల మనకి తెలీదు. ఇంకా లోపలికి ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి, ఆ స్వామిని కూడా దర్శించుకోవాలి. ఆల్మోస్ట్ మేము అన్ని లింగాలు బయట నుంచి బయటే అనమాట. కర్పూర హారతి తీసుకుంటాము, ఇంకా అక్కడ అన్నం పెట్టుకొని వచ్చేస్తాం అనమాట. ఇంక ఇలాగా ఇదంతా బయట అనమాట. చాలా క్రౌడ్ ఉంది, అంతగా ఏం కనిపించలేదు. అంటే ఎక్కడో లోపల కనిపించారు ఒక మూలన. అంత క్రౌడ్లో కనిపించారనే చెప్పచ్చు. ఇంకేదంతా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. శ్రీ ఏదో ఉన్నినమ్మన్ టెంపుల్ ఉన్నినమ్మన్ టెంపుల్ ఆ పేరు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇది కూడా మేము బయట దర్శించుకొని వెళ్ళాము.
ఇక్కడ వీడియోలో అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు అమ్మవారు. అంటే ఇంకా వెళ్తూ ఉండే అంత 14 కిలోమీటర్ల ప్రయాణంలో వస్తూనే ఉంటాయన్నమాట టెంపుల్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాములవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. రాములవారి టెంపుల్ నేను ఫస్ట్ టైం చూశాను. అంటే అరుణాచలంలో కూడా రాములవారి టెంపుల్ ఉందని నాకు తెలియదు, వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూశాను ఇక్కడ రాములవారి టెంపుల్ ఉందని. బయట మనం వెళ్ళలేదులేండి. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తూ ఉన్నాము. 6:30 or 6కి స్టార్ట్ అయ్యాము. ఇంకంతే ప్రదక్షిణం కరెక్ట్గా 2 అయిపోయిందిలేండి వెళ్ళే లోపల ఆల్మోస్ట్. ఇక్కడ కూడా టెంపుల్ ఉంది, ఇక్కడ కూడా బయటే. కర్పూర హారతిలో మ్యాక్సిమం చేతులు పెట్టేస్తారేమో అందరూ. అసలు చూడండి ఎలా పెడుతున్నారో. కర్పూరం వేయడం, చేతులు పెట్టి దండం పెట్టుకోవడం. అక్కడ చాలా వరకు కర్పూరాలు అమ్ముతూనే ఉన్నారనమాట. అసలు తిరువన్నామలలో నేను నిత్యానంద స్వామిని చూస్తాను అనుకోలేదు. అంటే ఇక్కడ మేము వెళ్ళాక తెలిసింది ఇక్కడ నిత్యానంద స్వామి ఆశ్రమం ఉందని. భలే షాక్ అయ్యండి. అయితే అంటే ఈ స్వామికి కూడా ఇక్కడ ఆశ్రమం ఉందని తెలియదు. ఇద్దండి లోపలికే వెళ్ళలేదు. ఇక్కడ బయట ఇలా స్టాచ్యూలా పెట్టాను అనమాట. దీనికి బాగా డెకరేషన్ చేస్తున్నారు. కిందంతా వాటర్ అంటే బురదగా ఉంది. ఇది మేము బయట నుంచే తీసుకున్న వీడియో అనమాట. నిత్యానంద స్వామి గురించి మనం ఆల్మోస్ట్ టీవీలో అలా చూస్తూనే ఉంటాము. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక కంట్రీని స్థాపించేశాడు. దానికి ఒక ఫ్లాగ్, దానికి ఒక కరెన్సీ అలా చేశారు అనమాట. ఇంక ఇలా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇక్కడ మేము మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకున్నాము. ఇది కూడా బయట నుంచే. ప్రతిసారి బయట నుంచి ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో. బయట అంటే మాకు ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇలా జ్యోతికి వెళ్ళినప్పుడు మేము ఏది దర్శించుకోలేకపోయాము. ఇక్కడ కూడా ఇంతే. ఇది సూర్యలింగం అనమాట. సూర్యలింగం దగ్గర ఏంటంటే వెళ్దామని అనుకున్నాము, బట్ అంత క్రౌడ్ లేదు. కానీ ఏంటంటే అక్కడ తోసేసుకుంటున్నారు మ్యాక్సిమము. ఇంకా అందుకే ఇంక ఇట్లాగా బయట దండం పెట్టుకొని హారతి కర్పూరం వేసుకొని ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇక్కడ చూసుకోండి అంటే ఇలా జనాభా వెళ్తూనే ఉన్నారు లోపలికి. అసలు ఊపిరాడదు. మెయిన్ ఏంటంటే అంతమంది వెళ్ళడం వల్ల ఏంటంటే ఊపిరాడదు మెయిన్. అందుకే ఇంక స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వరుణలింగం అనమాట. వరుణలింగం దగ్గర కూడా ఇంతే. మనం చెప్పా కదా ప్రతి ఒక్క వెళ్ళేంత దూరంలో కూడా ప్రతి ఒక్క లింగం దగ్గర ప్రతి ఒక్క పేరు అనేది రాసి ఉంటారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక బోర్డు అనేది ఉంటుంది అనమాట. ఎంత దూరం వెళ్ళాము, ఎన్ని కిలోమీటర్స్ నడిచామనేది. ఇక్కడ కూడా ఇంతే మాకు. అంటే ఇది అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళడం వల్ల ఏంటంటే బయటే ఈసారి లోపలికి కూడా వెళ్ళలేదు. ఇంక ఇది కూడా బయటనే ఇలా హారతి వేసుకొని ఇంకా బయటని దండం పెట్టుకొని వచ్చేసాము. మేమనే కాదు మ్యాక్సిమం చాలామంది ఇట్లాగే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తున్నాము. ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే మ్యాక్సిమం ఇక్కడ కూడా ఏంటంటే ఒక సైడ్ నుంచి దేవుని దర్శించుకున్నాము. వెళ్తూ ఉన్నాము. ఇట్లా దర్శించుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఒక ప్రదక్షిణ చేసేసి లోపల నుంచి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూర్చుంటారు చాలామంది, మేము కూర్చోలేదు. మేము ఇంకా బయలుదేరిపోయాము. ఒక గొడుగు పట్టుకొని బయలుదేరామన్నమాట. తీరా చూస్తే అక్కడ వర్షం పక్క చుక్క కూడా పడలేదు. వెదర్ రిపోర్ట్ చూస్తేనేమో ఆ రోజు ఖచ్చితంగా వర్షం ఉందని చెప్పారు, బట్ అక్కడ వర్షమే లేదనమాట. మ్యాక్సిమం అరుణాచలంకి వెళ్ళడం వల్లేమో అసలు వర్షం పడలేదు మనకి. దర్శనం అయితే బాగా జరిగింది. అంటే దగ్గర ఉన్న టెంపుల్స్లో చూసుకుంటే ఏంటంటే బాగా జరిగింది దర్శనం అనేది. ఇంక ఇలా వచ్చేసాము. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఒక 10 or 5 minutes అక్కడ కూర్చొని అప్పుడు బయటకు వచ్చామన్నమాట. ఇది బయట టెంపుల్ అన్నమాట. ఇంక ఇలా స్టార్ట్ అయిపోయాము. బయటలో ఒక అమ్మాయి ఇలా కూర్చొని ఉంది. అసలు ఎంతసేపు నుంచి కూర్చొని ఉందో ఏం పాపం. ఒంటి కాలు మీద మోకాలు వేసుకొని కూర్చొని ఉంది. ఇందులో చేతిలో ఒక పసి బిడ్డతో కూర్చొని ఉంది. వీళ్ళు ఎందుకు కూర్చుంటారో ఏమో తెలియదు, కానీ వేసేవాళ్ళు మనీ వేస్తారు, వేయని వాళ్ళు గొమ్మకి వెళ్తారు. అలా పసిపిల్లల్ని పెట్టుకొని కూర్చుంటే సింపతి వచ్చేస్తుంది అనుకుంటారో ఏంటో ఏం అర్థం కాదు.
ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ ఇలా క్రౌడ్ ఉండడం వల్ల ఏంటంటే మాకు అంత చలి ఏం అనిపించలేదు. వెళ్ళేంత దూరం కూడా చాలా అంటే చలే లేదు, వెచ్చగానే బాగుంది. ఇలా ఒక దగ్గర మా హస్బెండ్ ఆగి ఇంకా అందరినీ వీడియో తీసుకుంటూ వచ్చాము. చాలా వరకు అంటే అరుణాచలం వాళ్ళది ఒక ఇన్స్టా పేజ్ ఉంది, దాంట్లో ఫాలో అయితే వాళ్ళు డైలీ జరిగే అప్డేట్స్ ఇస్తారనమాట. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది వాయులింగం అన్నమాట. వాయులింగం దగ్గర కూడా ఏంటంటే లోపలికి వెళ్ళొచ్చు, కానీ బయట వరకు ఉన్నారు క్యూ అనేది. వాయులింగం కూడా మేము బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అంటే డైలీ పెడతారేమో మనకి తెలీదు, ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఏంటంటే కర్పూర హారతి అని ఒక దాంట్లో వేసేసి దాన్ని వెలిగించేసారనమాట. అలా హారతి చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము, కర్పూర హారతి చేసుకొని. ఇలా ప్రతి దగ్గరికి ఒక బోర్డు వస్తుంది, ఆ బోర్డుని చూసుకుంటూ ఇంకా బయలుదేరి వెళ్ళడమే. వెళ్ళేంత దూరం కూడా అంటే ఏమంత అనిపించలేదు, వెళ్ళంగా తెలుస్తున్నాయి కాలు నొప్పులు అనేవి. బట్ ఓం నమ శివాయ అనుకొని బయలుదేరాడే. ఇది చంద్రలింగం అన్నమాట. ఇక్కడ మటుకు లోపలికి వెళ్ళాము, పర్లేదు, దేవుని దర్శించుకున్నాము. కాసేపు కూర్చొని ఇంకా ఆ లోపల కట్ట వెళ్ళి ఆ చెట్లు దగ్గర నిలబడుకొని పైన చంద్రలింగం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే చాలా వరకు నేను మొన్న చూసింది ఏంటంటే దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ చెట్లు ఉంటాయన్నమాట, అక్కడ చెట్ల దగ్గర నిలబడుకొని పైన చంద్రుడిని చూసారనమాట. అంటే చంద్రలింగం దగ్గర మనం దర్శించుకున్నాం కాబట్టి మేము కూడా ఇంకొక ప్రదక్షిణ చేసి కాసేపు ఒక 10 minutes కూర్చొని ఇంకా తర్వాత పైన చంద్రుడిని దండం పెట్టుకొని ఇంకా బయలుదేరాము. ఈ టెంపుల్లో కూడా దర్శనం పర్లేదు, బాగా జరిగింది. ఇంక ఇలా కూర్చున్నాం, కాసేపు కూర్చొని ఇంకా అంటే ఇట్లా వెళ్ళే వాళ్ళు అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చెట్ల దగ్గర అంతా దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించి ఇంకా వాళ్ళ సమస్యలు ఏదో చెప్పుకుంటారు కదా, ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర దీపాలు వెలిగిస్తున్నారనమాట. ఇలా బయటకు వచ్చేసాము, దండం పెట్టేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా దీని తర్వాత ఏంటంటే మోక్ష మార్గం వస్తుంది, కానీ బట్ ఏంటంటే వాయులింగం తర్వాత చంద్రలింగం తర్వాత ఇంకా ఉన్నాయి కదా చాలా వరకు, అలాగా ఇంకా ఇద్దండి స్టార్ట్ అయిపోయింది మోక్ష మార్గం. అసలు మాకు ఫస్ట్ మోక్ష మార్గం ఎక్కడుందో తెలియలేదు. ఏంట్రా బాబు ఇంకా రావడం లేదు, మనం ఎప్పుడు వెళ్తాం ఆ మోక్ష మార్గంలోకి, మనమే వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాం దారిలో అంతా, నేను మా హస్బెండ్. తీరా ఏంట్రా ఇంత పెద్ద క్యూ ఉందని వీడియో తీసుకున్నాము. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది మోక్ష మార్గం దగ్గర ఇంతమంది ఉన్నారని. అది కూడా చాలా సేపు పడుతుంది, బట్ మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ వీడియో తీయకూడదంట, మేము ముందే తీసేసాం వీడియో. పోలీస్ ఆయన చెప్పాడు వీడియో తీయద్దు అని. ఇక్కడ ఎంత లావుగున్న వాళ్ళైనా ఈజీగా బయటకు వచ్చేస్తారంట. చిత్రగుప్తుడి మోక్ష మార్గం అంటది. చాలా వరకు అంటే వెళ్ళి ఆ లోపల నుంచి వస్తే మోక్షం ఉంటుంది అని దానికి ఒక అర్థము. ఈసారి ట్రై చేయాలి మేము కూడా. ఆ మోక్ష మార్గంలో ఏంటంటే నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ నా మ్యారేజ్కి ముందు మాల వేశారనమాట. మాల్లో వెళ్ళినప్పుడు ఆయన మోక్ష మార్గం నుంచి వచ్చేసారు బయటికి. ఎలాగో నేను రీసెంట్గా చూసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు లావుగుండే వాళ్ళు కూడా ఇరుక్కొని పోయారు అనమాట. లాగారు, బట్ వచ్చేసారనమాట. ఇలాగే ఉంటుంది. మేము మాలకొండ వెళ్తాం, అంటే మా ఇంటి దగ్గర మాలకొండ స్వామి అనమాట. అలాగేంటంటే అమ్మవారు చీల్చుకొని ఉంటారు కొండలో. మోక్ష మార్గం ఎంత సన్నగా ఉందో అక్కడ అమ్మవారి గుడి కొండ చీల్చుకున్న దగ్గర కూడా అంత సన్నగా ఉంటుంది. బట్ ఏంటంటే ఎంత లావుగా పట్టేస్తాయి అనమాట. మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వచ్చిందనమాట. ఇక్కడ ఇది కూడా అంతే, బయట నుంచే ఇంకా దగ్గరకు వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. మేము ఇక్కడ దగ్గర వాష్రూమ్స్ పెట్టారు. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తాము, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసామురా బాబు అని అనుకునే టైంకి స్టార్ట్ అయిందండి కాలు నొప్పులు. అస్సలు ఎందుకు చెప్తారులేండి, పిచ్చగా ఒక్కొక్కరు, నేనే కాదు చాలా వరకు నేను చూశాను. అసలు చిన్నపిల్లల్ని ఎత్తుకునే వాళ్ళైతే ఏడ్చేస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ పరీక్షిస్తాడంట మమ్మల్ని. నన్ను పరీక్షించాడు ప్రత్యేకంగా. మా హస్బెండ్కి అలవాటు అయిపోయిందంట.
ఇంకా దేవుడి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి ఇలాగ విగ్రహాల రూపంలో ఒక్కొక్క స్వామిని అలంకరించి ఊరేగిస్తూ ఉన్నారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు అనమాట. ఇట్లాగా 3 స్వాముల్ని ఊరేగించారనమాట. ఒక్కొక్క దగ్గర ఆగి ఒక్కొక్క దగ్గర దేవుని దర్శించుకొని ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. అసలు దేవుడు ఇంకా టెంపుల్లోకి వెళ్తారు ఇంకా అంతా అయిపోయింది అని అనుకున్న టైంకి ఇంకొంచెం క్రౌడ్ అనమాట. అసలు ఎలా తోసుకుంటున్నారు తెలుసా అండి. గుడి టెంపుల్ దగ్గర ఆగాము ఇంకా మేము. అసలు చెప్పలేము అంటే అంత బాధ అనిపించేసింది. పిచ్చగా తోసేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, లోపలికి వెళ్ళనీరు. ఆ విగ్రహాలు లోపలికి వెళ్తాయన్నమాట. ఇంకా అయిపోయింది కదా, ఇంకా లోపలికి వెళ్తున్నాయనగా అసలు బార్ గేట్లు తోసేసుకొని మరీ వెళ్ళిపోతున్నారు. అంటే లాస్ట్ టైం కూడా ఇలాగే క్లోజ్ చేస్తారన్నమాట టెంపుల్. ప్రతి ఇయర్ క్లోజ్ చేస్తారంట ఇలా ఎక్కువ క్రౌడ్ వస్తే. మాకు తెలియదు, మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ అడిగితే వాళ్ళని అడిగామన్నమాట. వాళ్ళు మమ్మల్ని అడిగారు దర్శనం అయిందా అని. లేదు అని చెప్తే, లేదమ్మా ఇలాంటి టైంలో ఏంటంటే గుడి క్లోజ్ చేస్తారు, దర్శనం అనేది జరగదు. మీరు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు కొంచెం ఇలా నార్మల్ టైంలో వచ్చి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్పారు. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు దర్శనం చేసుకొని చాలా మంచిది అంటారు. కానీ మనకే కాదు, ఎవరికి జరగలేదు. ఇంక ఇలా వచ్చేసాము. ఇంక ఇలా వస్తూ ఉండగా అంటే మేము ఆ విగ్రహాలతో పాటే వచ్చాము. మేము కూడా ముందుకు వెళ్ళిపోతే ఇంకా టెంపుల్ వచ్చేసింది అనమాట. చూసారు కదా, వరుసగా 3 స్వాములు ఉన్నారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు అనమాట. ఇంకా ఇట్లాగే వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇది అంటే మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఈ విగ్రహాలు అనేవి ఊరేగింపుకు వెళ్ళిపోయాయి. మనం ఆ టైంలో లేము. ఇంకా ఈ రిటర్న్ అయిపోయి ఇంకా స్వాముల్ని లోపల పెట్టేస్తారు అనగా మేము వచ్చేసామన్నమాట. దగ్గర గుడి దగ్గరకు వచ్చేసాము. ఇటు సైడ్ వచ్చి రథం ఉందన్నమాట. రథం కూడా లాగుతారంట, మనం ఎప్పుడు చూడలేదు. ఈసారి చూడాలి. ఇదండి ఇక్కడ రథం ఉంది, ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర కూడా మేము దండం పెట్టేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. అమ్మాయ్య, ఫైనల్గా వచ్చేసిందండి ఆ శివయ్య టెంపుల్. కానీ మేము లాస్ట్ టైం ఇక్కడ ఆగి ఎంత చక్కగా లోపలికి వెళ్ళి చూసుకొచ్చామో, ఈసారి అస్సలు లేదు, దర్శనమే జరగలేదు. బయట మేము గాలిగోపురానికి దండం పెట్టేసుకున్నాము. దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అసలు పిచ్చగా ఉన్నారండి క్రౌడ్ అనేది. ఇంకా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత క్రౌడ్ ఉన్నారు అనేది. ఇక్కడ మూసేశారు, అంటే దేవుణ్ణి లోపల పూజలు చేస్తారంట. జనాభా ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల కాదు. మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్క చిన్న లింగాల దగ్గరే ఇంత కొట్టుకుంటున్నది జనాభా. ఇంకా పోను ఇంక వదిలేసాము, గుళ్ళోకి ఎంట్రీ ఇచ్చేసామంటే పోలీస్ వల్ల కూడా కాదు అంత కంట్రోల్ చేయడం అనేది. అంత క్రౌడ్ వచ్చాయన్నమాట ఈసారి. ఇదంతా లోపలికి మనం వెళ్ళేదన్నమాట. అసలు ఎంత డెకరేషన్ చేశారో తెలుసా అండి, లైటింగ్స్ కానీ. అరుణాచలం ఎప్పుడైనా సరే నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ దిగడానికైనా చాలా బాగుంటుంది. దేవుడి దర్శనం కూడా బాగా జరగద్దు అనమాట. అంటే మేము ఇప్పుడు దాకా తెలియదు, మాకు వేరే వాళ్ళు చెప్పారు నైట్ టైం బాగుంటుందని. కానీ మేము చూసినప్పుడు అయితే నైట్ టైం చాలా బాగుంది గుడి అనేది. గుడి దగ్గర నుంచి కూడా జ్యోతి కనిపిస్తుందంట. మాకు కొంచెం లైట్ కనిపించింది కానీ అంతగా హెవీగా ఏం కనిపించలేదు. మేము చెప్పాను కదా స్టార్టింగ్లో ఏంటంటే మంచు పడడం వల్ల అలాగా కనిపించలేదు అనమాట జ్యోతి అనేది. కానీ వెలుగుతూ ఉంటుంది, 10 days వెలుగుతూనే ఉంటుంది. ఇంక ఇలా స్టార్ట్ అయిపోయారండి స్వాములందరూ, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోయి ఇంకా అంటే ఒక్కొక్కటి పెట్టేస్తారు. ఇంకంతా మేము కూడా ఎక్కువసేపు ఏమి ఉండలేదు. ఇంకా క్రౌడ్లు తట్టుకోలేక ఇంకా నా వల్ల అయితే కాలేదు. ఒక్కొక్కరు ఆ బార్గేట్ల దగ్గర ముందుకు తోస్తున్నారు, వెనక్కి తోస్తున్నారు, అసలు తొక్కేస్తున్నారు ముందు మెయిన్. ఎవరి వల్ల కంట్రోల్ చేయలేకపోయారు. కానీ ఒక డిసప్పాయింట్ ఉండింది, లోపలికి వెళ్ళి దర్శించుకుంటే బాగుండేది అని. బట్ కన్ఫామ్గా ఈసారి వెళ్తాము. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక ఇట్లా ఒక్కొక్క స్వామి వెళ్తున్నారని, ఇప్పుడు నేను సుబ్రహ్మణ్య స్వామి వెళ్తున్నారనమాట. ఇదంతా గుడి ముందు లైటింగ్స్ అనమాట. ఇవే లోపలికి వెళ్ళాలి కానీ వెళ్ళనివ్వలేదు. ఈ ఒక్కొక్క విగ్రహం వస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈయన శివపార్వతులు అనమాట. అసలు చూడండి, అసలు ఒక్కొక్కరు లైట్లు తీసుకొచ్చే వాళ్ళు కూడా సైడ్ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఏంటంటే ఫోన్లో పెట్టుకొని వీడియోలు తీసుకుంటున్నాం కదా,
కొంచెం ఒక్కొక్క దగ్గర ఆగడానికి కూడా అంతే విగ్రహాలు వస్తూ ఉన్నాయి, మనము ఆగలేము. ముందు అవి వెళ్ళిపోతే కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఫైనల్గా అరుణాచలం మాకు ఇలా జరిగిందండి దర్శనం అనేది. ఈసారి ఇంకొకసారి గిరి ప్రదక్షిణ చేసి ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయని క్లారిటీగా తీసుకుంటాను. అవి కూడా ఇంకొకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంత క్రౌడ్లో కాదు, నార్మల్ టైంలో వెళ్ళాలని ఫిక్స్ అయి ఉన్నాము, ఖచ్చితంగా వెళ్తాము. వేలూరు రోడ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళీ సిరిపురము నేను చెప్పా కదా వారాహి అమ్మ, అలా దర్శనం చేసుకొని ఈసారి ఖచ్చితంగా అవి కూడా పెడతాం మళ్ళీ. ఫైనల్గా మా జ్యోతి దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినందుకు మాకు ఆ జ్యోతి దర్శనం బాగా కనిపించింది అనమాట. పర్లేదు, కానీ ఇంత క్రౌడ్లో ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము, కానీ ఇంక ముందు కూడా వెళ్తాము, పర్లేదు. ఇంకొస్తూ ఉన్నారు ఒక్కొక్క స్వామి ఇలాగా. వాళ్ళు చాలా పుణ్యాత్ములు. మనమైనా బయట నుంచి చూస్తున్నాం, వాళ్ళు ఇంకా ఊరేగిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు అనమాట. అరుణాచలం అయిపోయిన తర్వాత మేము కంచికి వెళ్ళామన్నమాట. కంచికి వెళ్ళి అక్కడ విష్ణు కంచి, శివ కంచి అమ్మవారిని దర్శనం చేసుకొని మధ్యలో చిత్రగుప్తుడు అట్లా టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. కంచిలో ఎక్కువ తీయలేకపోయాము, ఏంటంటే అరుణాచలం మాకు గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత కరెక్ట్గా నైట్ 2 అయిపోయింది. 2 నుంచి ఇంకా రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా కంచికి వెళ్ళిపోయాము. కంచిలో ఇంక నిద్రపోలేదు, అక్కడ ఆటో మాట్లాడుకొని ఇంకా అన్ని టెంపుల్స్ అలా విజిట్ చేసాము. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇంక ఇదిగోండి చెప్పా కదా స్టార్ట్ అయిపోయి, ఇది బయట వ్యూ అనమాట. మేము కారు ఒక దగ్గర ఆపేసుకొని ఇలా బయట వ్యూ తీసాము. ఇదంతా గుడి అనమాట. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.